అధికారులు బంట్రోతులను మించిపోతున్నారని, కోర్టులు చివాట్లు పెడుతున్న సిగ్గు విడిచి జగన్కి ఊడిగం చేస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక మర్డర్ కేసులో సిబిఐ విచారిస్తున్న వ్యక్తి కోసము సిబిఐ విచారణ ఆఫీస్ ముందు వెయిట్ చేసి అతనిని పికప్ చేసుకున్నారని, ప్రజలు ఉమ్మేస్తున్నారని అన్నారు. సిబిఐ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రచార వాహనాలను ఏ రాజ్యాంగము, ఏ చట్టం ప్రకారం పోలీసులు సీజ్ చేశారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టే ఈరోజు మీ మొహాలు చూడాలంటే సిగ్గేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఆలోచించాలి. ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సాక్షాత్తు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ముందేమో గుండెపోటు అన్నాడు. ఆ రోజు నిజంగా ఆ సునీతారెడ్డి కానీ ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి కానీ అప్రమత్తం కాకుండా ఉన్నట్టయితే వివేకానంద రెడ్డి హత్యని సమాధి చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మొత్తం కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసి రక్తాన్ని అంతా కూడా తుడిచేసి బాత్రూంలో ఉన్నటువంటి రక్తాన్ని, బెడ్రూమ్లో ఉన్నటువంటి రక్తాన్ని చెరిపేసి కుట్లేసి ఇంత వ్యవహారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఇది మొత్తం కూడా పాత్రధారి అవినాష్ రెడ్డి, సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఒక క్రిమినల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాడులు చేపిస్తాడు, అధికారులను చూడండి తొత్తులుగా వాడుకుంటాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం మీద యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తామంటే ఆయన పాదయాత్ర జరగకుండా అడ్డం పడాలని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కేసులు పెడతా ఉన్నారు. అక్కడ సిఐ ఒక కేసు పెడతాడు, ఎస్ఐ ఒక కేసు పెడతాడు. నిన్న బంగారుపాలెంలో చిత్తూరు జిల్లాలో లోకేష్ గారు పాదయాత్ర ఆపేసి అక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక ఈ ముఖ్యమంత్రి ఒక సైకోలాగా మాట్లాడుతూ ఉన్నాడు, సైకోలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ హత్య కేసుల్ని ఏ రకంగా జరుగుతున్నటువంటి విషయాన్ని డైవర్ట్ చేయాలి, ఈ పాదయాత్రని ఆపుతం ద్వారా డైవర్ట్ చేయాలనే లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఈ ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందరినీ కోరుతా ఉన్నా, ఇలాంటి అధికారుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని, ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ అధికారుల్ని దయచేసి ఈ రాష్ట్రంలో మీరు ఏ ప్రమాణం చేసి మీరు అధికారంలో ఆ రోజున మీరు బాధ్యతలు తీసుకున్నారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి అధికారులను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా ఈ అధికారులను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి భారతీ రెడ్డి గారికి నవీన్ అనే వ్యక్తి ఫోన్ నుంచి మాట్లాడించిన విషయాన్ని, నవీన్ అనే వ్యక్తి భారతీ రెడ్డికి పర్సనల్గా ఆవిడ వ్యవహారాన్ని చూసే వ్యక్తి. అట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా నిన్న సిబిఐ పిలిపించి ఫోన్ కాల్ డేటా మొత్తం కూడా చూపించి ఎవరెవరు ఎన్నిసార్లు వివేకానంద హత్య జరిగిన రోజు రాత్రిలో ఎన్నిసార్లు చూపించారనేది, ఎన్నిసార్లు మాట్లాడారనేది సిబిఐ మొత్తం కూడా తీసుకున్నటువంటి విషయాలు అందరూ తెలిసింది. ఇవాళ అతి ముఖ్యమైన వ్యక్తులు కూడా పిలుస్తుంది సిబిఐ కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందని కూడా వచ్చింది. మరి ఇటువంటి వ్యక్తుల్ని నవీన్, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కడపలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కారులో ఎక్కించుకుని తిరుపతి తీసుకెళ్ళాడంటే ఇది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినటువంటి హత్య అని చెప్పి నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ అంటేనే ఒక గవర్నింగ్ బాడీకి హెడ్. ఆయన ఈ రాష్ట్రానికే ప్రథమ సేవకుడు. అటువంటి ఈ రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి ఒక వ్యక్తి ఒక క్రిమినల్కి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కారులో ఎక్కించుకుని తిరుపతి తీసుకెళ్ళాడంటే అసలు ఏమో జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షన్ లాగా, అధికారులు ఒక తొత్తుల్లాగా ఇవాళ సర్వనాశనం చేస్తా ఉన్నాడు అన్ని రకాలుగా.
ఇవాళ చూస్తే